దేవుని నామమున మీ అందరికీ వందనములు. వర్తమానంలోనికి వెళ్ళక మునుపు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3, 4, 5 వచనాలు కలిసి చదువుకుందాం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. 40 days సిలువజాన కూడికలు జరుపుకున్నాం. అలాగే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కూడా జరుపుకున్నాం. ఇక్కడ అపోస్తుల కార్యాల్లో మొదటగా మనం చదువుకున్నాం 1వ అధ్యాయము 3వ వచనంలో ఆయన తిరిగి పునరుద్ధాండై లేచిన తర్వాత ఎన్ని దినాలు కనిపించారు అంటే 40 దినాలు కనిపించినట్టుగా చూసినాం. ఎవరెవరికి కనిపించారంటే కేవలం శిష్యులకు మాత్రమే కాదు, అనేక మందికి కనిపించారనమాట. అది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుందన్నమాట. ఒక్కసారే 500కు ఎక్కువైన సహోదరులకు ఆయన కనిపించారని. అంటే కేవలం శిష్యులకు మాత్రమే తెలిసింది కాదు, ఈ యొక్క పునరుద్ధానము గురించి దేవుడు అనేక మంది సాక్షులను ఆయన ఏర్పరచుకున్నట్టుగా చూసాం. కేవలం శిష్యులకు మాత్రమే తెలిస్తే ఏమంటారంటే ఆయన శిష్యులు కాబట్టి, ఆయన్ని ఫాలో అయ్యారు కాబట్టి ఎలాగన్నా చెప్పుకుంటారంటారు. కానీ ఇక్కడ ప్రభువారు అనేక మంది సాక్షులను ఆయన ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు తెలియపరిచిన విషయాలు ఏంటంటే 3వ వచనంలో మనం చూస్తే ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగ్గుపడుచు 40 days వారికి ప్రత్యక్షమవుతూ ఉన్నారంట. ప్రత్యక్షమైతూ ఆయన చేసిన పని ఏంటంటే దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు. ఏం చెప్పుంటారు ఇక్కడ రాయబడలేదు, కానీ కేవలం ఆయన ఉన్న 40 దినాలు కూడా దేవుని రాజ్య విషయాలను గూర్చి శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఉన్నారంట. ఇంకా ఏం చేశారు అంటే అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. అనేక ప్రమాణములు అంటే కింద ఫుట్ నోట్లో ఏముందంటే రుజువులను ఉందన్నమాట. ఎవరికి రుజువు చూపిస్తారంటే నమ్మని వారికి, అనుమానించే వారికి. ఇక్కడ కొంతమంది చూసినా ఆయన పునరుద్ధాండై లేచారని తిరిగి చూసినా సరే నమ్మలేని స్థితిలో ఉన్నారు. అటువంటి వారికి దేవుడు తను తాను కనుపరుచుకున్నారనమాట సజీవునిగా. ఇక్కడ మనం మొదటగా చదువుకున్నాం ఏంటి అంటే 40 దినములు వారికి అగపడుచండి. లాస్ట్ వీక్ ఫస్ట్ మెసేజ్లో మనం విన్నాం ఏ విధంగా దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత అదే దినము శిష్యులంతా కూడి ఉన్నప్పుడు, వారు యూదుల భయం చేత కూడి ఉన్నప్పుడు ప్రభువారు వారికి ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఆ టైంలో తోమా గారు లేరనమాట. మరలా ప్రభువారు ఏం చేశారు అంటే 8 దినములైన తర్వాత మరలా వాళ్ళకి ప్రత్యక్షమయ్యారనమాట. అక్కడ 8 days కూడా తోమా గారికి దేవుడు ఛాన్స్ ఇచ్చారు. అంటే వీళ్ళు చెప్తూ ఉంటారుగా శిష్యులు ప్రభువారు కనిపించారని, కానీ ఆయన గాయాలను చూస్తేనే కానీ నమ్మననే పట్టుదలతో తోమా గారు ఉన్నారు. సో తోమా గారికి కూడా దేవుడు కనిపించారనమాట. అలాగే మనం ఇక్కడ పక్కన యోహాను సువార్త 21వ అధ్యాయంలో 3వసారి యేసుక్రీస్తు వారు పునరుద్ధాండై తిరిగి లేచిన తర్వాత ఏ విధంగా శిష్యులకు ప్రత్యక్షమయ్యారనేది ఉంటుంది. ఈ 21వ అధ్యాయం మనం చదవం, కానీ బ్రీఫ్గా క్లుప్తంగా మనం చూసుకుంటే వీళ్ళంతా ఎక్కడున్నారంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే 7 ఉన్నారనమాట. 7 శిష్యులు. ఎవరెవరు అని మనం చూస్తున్నామంటే యోహాను సువార్త 21వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే సీమోను పేతురు, తోమా గారు, అలాగే నతనియేలు, జబదయి కుమారులు అంటే ఎవరంటే యాకోబు, యోహాను, అలాగే ఇంకా 2 శిష్యులు అంటున్నారు. 5 పేర్లు వ్రాయబడిని, 2 పేర్లు వ్రాయబడలేదన్నమాట. సో ఈ 7 ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు వీరికి ప్రత్యక్షమైనట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ జరిగే సంఘటన ఏంటంటే పేతురు గారు ఈ యొక్క సముద్ర తీరం దగ్గరకు వచ్చాక నేను చేపలు పడతానని వెళ్ళిపోయినప్పుడు మిగిలిన వాళ్ళు కూడా మేము వస్తామని ఆయనతో వెళ్తారనమాట. నైట్ అంతా కూడా వాళ్ళు చాలా ప్రయాసపడతారు, కానీ వాళ్ళకి ఏమీ దొరకదు. అటువంటి సమయంలో ఉదయం అవుతున్నప్పుడు అక్కడ ఎవరు వస్తారంటే అప్పటి వరకు ఆ యొక్క దరిని ఎవ్వరు లేరు, కానీ ఉదయం అవుతుండగా ఎవరున్నారంటే యేసు ప్రభువారు ఆ ధరిని నిలిచినట్టుగా ఇక్కడ 4వ వచనంలో ఉంటుంది. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను, అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. అంటే వీళ్ళు కూడా ధరికి దగ్గరగానే ఉన్నారు, కానీ పునరుద్ధాండైన యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. 3.5 సంవత్సరాలు ఆయనతో సహవాసం చేసిన
ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన అద్భుతాలు అన్నీ చూసినప్పటికీ వాళ్ళు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారనమాట. అంటే బహుశా రాత్రంతా వాళ్ళు ప్రయాసపడి ఏమీ దొరకనందువలన నిస్సహాయ స్థితిలో, నిస్పృహలో ఉండొచ్చు, లేకపోతే జరిగిన పరిస్థితులను బట్టి వారు అలాగుండొచ్చు. అటువంటి గుర్తుపట్టలేని స్థితిలో ప్రభువారు వాళ్ళని గద్దించలేదన్నమాట. అప్పుడు కూడా ప్రభువారికి ఎంత ప్రేమ అంటే అక్కడ ఆయన ఏం అడుగుతున్నారంటే శిష్యుల్ని, పిల్లలారా భోజనంకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, యాక్చువల్గా ప్రభువారికి తెలుసు వీళ్ళ దగ్గర ఏమన్నా ఉందా లేదా అన్నది. వీళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ వీళ్ళకి ఏం దొరకలేదు అని కూడా ప్రభువారికి తెలిసిన ఆయన ఏమన్నారంటే సింపుల్గా, వీళ్ళు యాక్చువల్గా అది యేసుక్రీస్తు వారు అని గుర్తుపట్టలేదు కానీ అక్కడ ఆయన చెప్పిన మాట విన్నారనమాట. ఏం చెప్పారు అంటే దోణి కుడి ప్రక్కన వల వేయండి అన్నప్పుడు వాళ్ళు ఆయన మాట విని వేశారు. యాక్చువల్గా వాళ్ళు యేసుక్రీస్తు వారు అని అనుకొని వేయలేదు, ఎవరో అపరిచితమైన వ్యక్తి చెప్పారని వాళ్ళు మామూలుగా వేశారు. ఎప్పుడైతే వాళ్ళకి విస్తారమైన చేపలు పడినప్పుడు అప్పుడు గుర్తించారనమాట. అప్పుడు కూడా మొదటగా ఎవరు గుర్తించారంటే యోహాను భక్తుడు గుర్తించారనమాట. అక్కడ ఆయన ఏమంటారంటే ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. సో అంటే మన జీవితంలో కూడా అనేక సార్లు మనం ఎన్నో ప్రయాసలు గుండా వెళ్తూ ఉంటాం. మనం పడిన ప్రయాసకి ఫలితం దక్కని స్థితిలో మనం ప్రభువారిని గుర్తుపట్టలేని స్థితిలోనే ఉంటాం. కానీ ఎప్పుడైతే మన జీవితంలో ఆయన తన ఆశ్చర్యకార్యాన్ని చేస్తారో మనం అప్పుడు గుర్తుపట్టగలం అనమాట. ఏ విధంగా శిష్యులు ఆయన్ని గుర్తుపట్టారో మనము కూడా పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారిని గుర్తించడానికి ఏది మన మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేస్తుందో ఈ దినం వాటిని సరి చేసుకోవాలని తెలియపరుస్తున్నారనమాట. సో ప్రభువారు వచ్చారు, అక్కడ వాళ్ళకి భోజనానికి ఏమీ లేదు కానీ వీళ్ళు దరికి వచ్చేసరికి ఆల్రెడీ ప్రభువారు అక్కడ ఏం చేశారంటే వాళ్ళకి భోజనం సిద్ధపరిచి ఉంచారనమాట. ఇదే 21వ అధ్యాయంలో 9వ వచనం చూస్తే, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడను. సో మనకి ఏది అవసరమో మన ప్రతి అవసరత కూడా ఆయన గుర్తెరిగిన దేవుడు అనమాట. సో వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఉంచారనమాట ప్రభువారు. ఇక్కడ కూడా ఆయన ఏ విధంగా సిలువ వేయబడక ముందు ఒక సేవకునిగా వీళ్ళకు పరిచర్య చేశారో పునరుద్ధానుడైన తర్వాత కూడా అదే విధంగా ఇక్కడ పరిచర్య చేశారనమాట. శిష్యులకు ఎవరు వడ్డించారంటే శిష్యులను వడ్డించుకొని తినమనలేదు, ఇక్కడ ప్రభువారే వాళ్ళకి ఇచ్చారు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టాను. 13వ వచనం, అలాగే చేపలను కూడా పంచిపెట్టాను. అంటే శిష్యుల మీద తిరిగి అదే ప్రేమ ఉందన్నమాట. వాళ్ళు గుర్తుపట్టకపోయినా ఆయన్ని మరణానికి అప్పగించినప్పుడు వాళ్ళు ఆయనను విడిచి పారిపోయినా సరే ప్రభువారికి ముందు ఎంత ప్రేమ ఉన్నదో ఇప్పుడు కూడా ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత కూడా అంతే ప్రేమతో శిష్యులను ప్రేమిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువారు మనలను కూడా అంతే. మనం ఆయన చేసిన మేళ్లను మర్చిపోయి మరలా మన పనుల్లో మనం పడిపోయినప్పుడు ఆయన ముందు ఏ విధంగా ప్రేమించారో అటువంటి ప్రేమతోనే మనలను ప్రేమిస్తున్నారనమాట. తోమా గారు నాకు అనుమానం ఉంది అన్నప్పుడు ఆయన్ని గద్దించలేదనమాట, ఆయన అనుమానం తీర్చారనమాట. అది కూడా ఎంతో ప్రేమతో ప్రభువారు అక్కడ విసుక్కోలేదు, ఆయన్ని గద్దించలేదు. ఆ విధంగా ప్రభువారు వాళ్ళని మరలా ఏదైతే వాళ్ళు భయంతో వెనకబడ్డారో మరలా వారిని అక్కడ ప్రభువారు ఆయనలో సమకూర్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే అంటే ఈయన 40 దినాలు కూడా ఈయన ఏం చేశారంటే బలహీనంగా ఉన్న శిష్యులను ఆయన బలపరిచారనమాట. ఇంకా ఏం చేశారని మనం చెప్పుకున్నామంటే దేవుని రాజ్య విషయములను గూర్చి వారికి బోధిస్తూ వచ్చారు. ఇంకా ఆయన ఏం చెప్పారనుకున్నామంటే అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొను. మనకి లూకా సువార్తలో మార్కు సువార్తలో ఏముంటుందంటే ఆయన వారికి చేతుల గాయాలు చూపించినా సరే వాళ్ళు నమ్మలేదంట. అప్పుడు ప్రభువారు భోజనానికి ఏమన్నా ఉందా అని వారిని అడిగారని. అంటే ఎన్ని చూపించినా సరే ఇంకా వాళ్ళలో ఎంతో అనుమానం ఉంది. కానీ అక్కడ ప్రభువారు వాళ్ళకి ఏం చూపించారంటే రుజువులు చూపించినట్టుగా మనం చూస్తున్నాం. మనకి తెలుగు బైబిల్లో ప్రమాణములను ఉంటుంది కానీ ఇంగ్లీష్ బైబిల్లో దానికి కొన్ని డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేశారనమాట. అందులో ఒకటి ఏంటంటే ఇన్ఫాలియబుల్ ప్రూఫ్స్ అని, అంటే తప్పు పట్టలేని విధంగా
దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన వారికి కనుపరుచుకున్నారనమాట. ఇంకా మరలా ఆయన చెప్పే వాటికి వాళ్ళకి ఏ అనుమానం రాలేదంట, ఏ ప్రశ్నలు తలెత్తలేదంట, అంతగా ప్రభువారు వారికి తెలియపరిచారు. అందుకని లూకాసు వార్తలు ఏముంటుందంటే, లూకాసు వార్త 24వ అధ్యాయము లూకాసు వార్త 24వ అధ్యాయం. అంతవరకు వాళ్ళు ప్రభువారు చెప్పిన విషయాలను గ్రహించలేదు. ఎప్పుడైతే ప్రభువారు పునరుద్ధాండై లేచిన తర్వాత ఆయన ఏం చేశారంటే, లూకాసు వార్త 24వ అధ్యాయము 45వ వచనం, పేజ్ నెంబర్ 78. లూకాసు వార్త 24:45. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి. సో ప్రభువారు అనేకమైన రుజువులు చూపించినప్పుడు ఏం చేశారు అంటే, శిష్యుల యొక్క మనసులను తెరిచారంట, వాళ్ళు గ్రహించే విధంగా. అందుకని యెషయా గ్రంథంలో ఏముంటుందంటే, గ్రహింపు కలుగ చేయువాడను నేనే. సో దేవుడు చెప్పే విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే అది మన సామాన్యమైన జ్ఞానానికి మనకి అందదనమాట. ప్రభువారే మన మనసులు, మన హృదయాలు తెరిస్తే తప్ప ఆయన చెప్పే ఆత్మ సంబంధమైన విషయాలు మనకి అర్థం కావు. అందువలనే యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చేశారంటే, శిష్యులకి ఏదైతే ఈయన బోధిస్తూ ఉన్నారో దేవుని రాజ్య మర్మాలను గురించి, దేవుని రాజ్య సంబంధమైన విషయాల గురించి చెప్తూ ఉన్నారో వాటిని వాళ్ళు గ్రహించడానికి వారి మనసులు తెరిచారంట. వాళ్ళు మనసులు తెరిచినప్పుడు వాళ్ళకి గ్రహింపైనట్టుగా చూస్తున్నాం. అందువల్ల ఇక్కడ ఇదే 24వ అధ్యాయము 35వ వచనంలో ఏముందంటే, త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడనో అదియు తెలియచేసిరి. సో ప్రభువారి వీరికి తెలియపరిచారు కాబట్టి, వారి మనసులు తెరిచారు కాబట్టే ప్రభువారు చెప్పిన విషయాలన్నీ వీళ్ళు గ్రహించగలిగినట్టుగా చూస్తాం. ఈ 40 దినాలు కూడా పునరుద్ధాండైన యేసుక్రీస్తు వారు చేసింది ఏంటంటే, వారికి ఇంకా పరలోక సంబంధమైన విషయాలను గురించి వారికి తెలియపరిచారు. ఇంకా ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏం చెప్తున్నారా అంటే, ఆయన ఆరోహణై వెళ్ళిపోయే ముందు వీళ్ళకి ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞను ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 4వ వచనం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనంలో వీళ్ళకి ఏమని ఆజ్ఞ ఇస్తున్నారంటే, ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఇక్కడ ప్రభువారు వాళ్ళని బ్రతిమలాడట్లేదన్నమాట. ఏం చెప్తున్నారంటే, ఇది ఒక ఆజ్ఞగా ఇస్తున్నారు. ఏమని అంటున్నారు శిష్యులతో, మీరు యెరూషలేము నుండి వెళ్ళక, యెరూషలేము అంటే దేవుని మందిరానికి, ఆయన సహవాసానికి ఇది సాదృశ్యంగా ఉన్నది. ఏమంటున్నారు, యెరూషలేము నుండి వెళ్ళవద్దు అని చెప్పి, రెండవదిగా ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే, నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని అంటున్నారు. ఏదైతే తండ్రి వాగ్దానం ఇచ్చారో పరిశుద్ధాత్మను గురించిన ఆ వాగ్దానము మీరు పొందుకోవాలి అంటే ఎక్కడ కనిపెట్టాలని తెలియపరుస్తున్నారంటే, దేవుని మందిరంలో, ఆయన సన్నిధిలో కనిపెట్టాలని తెలియపరుస్తున్నారు. మనం జనరల్గా ఏమనుకుంటామంటే, ఇక్కడ ప్రభువారు స్పష్టంగా చెప్తున్నారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక అని. అంటే సహవాసంలో మనం స్థిరులుగా ఉండాలని తెలియపరుస్తున్నారు. సహవాసం యొక్క ప్రాముఖ్యత ప్రభువారే తెలియపరుస్తున్నారు. యాక్చువల్గా ప్రభువారి ప్రార్థన ఆయనకి సరిపోద్ది, కానీ గెత్సెమనే తోటలో పేతురుని జబద 2 కుమారులను కూడా ఆయన తీసుకెళ్లారు. ఎందుకంటే ఆయనకు బలం చాలక కాదు, అక్కడ కూడా ఆయన సహవాసం యొక్క ప్రాముఖ్యతను తెలియపరిచారు. అలాగే ఆయన పునరుద్ధాండై లేచిన తర్వాత కూడా ఏం చెప్పారంటే, యెరూషలేము నుండి వెళ్ళక అంటున్నారు. మనం చెప్పుకున్నాం, యెరూషలేము అంటే దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని మందిరంలో ఏముంటుంది అంటే మనకి తెలుసు, మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటాం, దేవుని మందిరంలో ఆయన యొక్క సమృద్ధి ఉంటుందని, అలాగే సంతృప్తి ఉంటుందని మనం చదువుకున్నాం. ఇంకా ఏముంటుంది అంటే, కీర్తనల గ్రంథము 93వ అధ్యాయము కీర్తనల గ్రంథము 93వ అధ్యాయము పేజ్ నెంబర్ 502. కీర్తనలు 93 మొదటి వచనం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుకట్టు కట్టుకొని ఉన్నాడు, కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. ఇక్కడ మనం చదువుకున్న
వచనంలో 2వ లైన్లో ఏముందంటే ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడని. అంటే ఆయన సన్నిధిలో ఏముందంటే ఆయన ప్రభావం ఉంటుందన్నమాట. అది యెషయా గ్రంథంలో ఉంది. ఆయన చొక్కాయి అంచులు దేవాలయంను నిండుకొని ఉంది. అంటే ఆయన చొక్కాయిలో ఏముందంటే ప్రభావం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మోషే గారు ప్రత్యక్షపు గుడారంను వేసినప్పుడు అక్కడ ఏం కనబడిందంటే ఆయన యొక్క తేజో మహిమ కనబడింది అనమాట. అలాగే ఇంకా దేవుని సన్నిధిలో ఏముంటుందంటే సంపూర్ణ సంతోషము నిత్య సుఖములు ఉన్నవని దావీదు భక్తుడు తెలియపరుస్తున్నారు. ఇంకా ఆయన సన్నిధిలో ఏముందంటే ఇదే కీర్తనలు 96వ అధ్యాయం దాని ప్రక్క పేజ్లోనే 96వ అధ్యాయంలో దేవుని సన్నిధిలో ఏముందని తెలియపరుస్తున్నారంటే ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. సో మందిరములో దేవుని సన్నిధిలో ఘనత ప్రభావములు ఉన్నాయని, బల సౌందర్యములు ఉన్నవి. అంటే బలహీనంగా ఉన్న మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానానికి వస్తామో మనం బలపరచబడతామన్నమాట. ఏ విధంగా అంటే ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కూడా మనం బలపరచబడతామన్నమాట. అంటే ఇంకా అక్కడ ఏమంటున్నారు, సౌందర్యంలో అని అంటున్నారు. అంటే పాపం ద్వారా చెడిపోయిన స్థితిలో, పడిపోయిన స్థితిలో ఉన్న మనకి దేవుడు ఆయన సౌందర్యాన్ని ఇచ్చి మనలను బలపరిచేవారుగా ఉంటారు. ఇంకా ఇశ్రాయేలీయులను ఆశీర్వదించమన్నప్పుడు దేవుడు అక్కడ అహరోనుకి అతని కుమారులకు ఏమని ఆజ్ఞాపిస్తారంటే ఆయన సన్నిధి కాంతి అని అంటారు. అంటే చీకటి నిండిన మన బ్రతుకులు వెలిగించబడాలి అంటే ఆయన సన్నిధిలో మనం ఉండాలని తెలియపరుస్తున్నారు. ప్రభువారే ఎంతగా సహవాసాన్ని ఆయన నొక్కి వక్కాణించినప్పుడు, ఆయన ఏ విధంగా లోకంలో ఉన్నప్పుడు ఆ యొక్క సహవాసాన్ని ఆయన కలిగి ఉన్నారో మనం కూడా కలిగి ఉండాలని తెలియపరుస్తున్నారు. శిష్యులకు ఏ విధంగా తెలియపరిచారో మీరు యెరూషలేములోనే ఉండండి, దాన్ని విడిచిపెట్టవద్దు అని తెలియపరుస్తున్నారనమాట. మనం చెప్పుకున్నాం ఆయన సన్నిధిలో ప్రభావము, ఘనత, మహిమ, తేజో మహిమ నిలిచి ఉన్న స్థలంలో మనం ఉండాలని దేవుడు మనకు కోరుకుంటున్నారనమాట. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఆయన ఇచ్చే వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలమని తెలియపరుస్తున్నారు. మనం మొదటిగా చదువుకున్న వాక్య భాగంలో అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనంలో మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకొనుడి. ఈ యొక్క వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే సహవాసంలో మనం స్వతంత్రించుకోగలమని ప్రభువారు తెలియపరుస్తున్నారు. నా ప్రార్థన సరిపోద్ది, నా విశ్వాసం సరిపోద్ది అనుకుంటే అక్కడ అలా చెప్పలేదన్నమాట. అందరూ కూడా అక్కడ ఏం చేశారు ప్రభువారు తెలియపరిచినప్పుడు అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. సో వీళ్ళంతా ఏం చేశారు అంటే కలిసి కట్టుగా అక్కడ మేడగదిలో కూడుకొని వాళ్ళు ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ గడిపారనమాట. అందుకని దేవుడు ఏం చెప్పారంటే యెరూషలేమును విడిచి వెళ్ళకుండా సహవాసము కలిగి ఉండి వాగ్దానము కొరకు కనిపెట్టుకోండి అన్నారు. సో వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి అని చెప్పినప్పుడు వీళ్ళు ఖాళీగా లేరనమాట. వీళ్ళు ఏం చేసినట్టుగా చూస్తున్నామంటే ఏక మనసు ఎడతెగక ప్రార్థన చేశారంట. ఇక్కడ ప్రభువారు ఈ యొక్క వాగ్దానం వస్తుందని చెప్పారు కానీ ఎప్పుడు వస్తుందో వీళ్ళకి చెప్పలేదన్నమాట. అంటే అంతవరకు వాళ్ళు వెయిట్ చేయాలి. దేవుడి అనుగ్రహించే సమయం కొరకు వాళ్ళు కనిపెట్టుకుంటూ ఉండాలి. ఆ కనిపెట్టుకునే సమయంలో ఏం చేయాలి అంటే సహవాసంలో ఉంటూ ఒకరినొకరు బలపరుచుకుంటూ దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండాలని ఇక్కడ ప్రభువారు తెలియపరిచారు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రభువారు ఏం చెప్తారంటే సహవాసం గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము పేజ్ నెంబర్ 206 హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా లాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతము. ఇక్కడ ఎందుకు ప్రభువారు చెప్తున్నారు అంటే సహవాసం యొక్క ప్రాముఖ్యత గురించి. మనం ఆత్మీయంగా చల్లారిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనం వెలిగించబడాలి అంటే సహవాసంలో ఉన్నప్పుడు మాత్రమే మనం వెలిగించబడగలం. ఏ విధంగా అంటే కట్టెలు ఒకటి ఆరిపోయినప్పుడు వెలిగించబడిన కట్టెతో దాన్ని మనం మండించినప్పుడు అది ఏమవుతుందంటే ఆరిపోయినది కూడా మరలా వెలుగుతుంది. సో
మనం ఆత్మీయంగా చల్లారిపోయిన స్థితిలో ఉన్న, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మనం సహవాసంలోనికి వచ్చినప్పుడు దేవుడు మనలను కూడా వెలిగించేవారుగా ఉంటారనమాట. అక్కడ ఉన్న అగ్ని ఏమవుద్దంటే దేవుడు మనలోనికి ప్రవహింప చేయడం ద్వారా మనము కూడా తిరిగి దేవుని కొరకు వెలిగించబడతాం, మండించబడతాం. కనుక దేవుడు సహవాసాన్ని కలిగి ఉండమని తెలియపరుస్తున్నారు. ఇక్కడ పౌలు భక్తుడు ఏమన్నారంటే, కొందరు మానుకొంచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు అన్నారు. ఇక్కడ పౌలు గారు చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా ఇప్పుడు జరుగుతుంది. మరి ఎక్కువగా అలాగ చేయమంటే మరి ఎక్కువగా మానేయడం జరుగుతుంది. కానీ దేవుని రాకడలో మనం అంతా ఎత్తబడాలి అంటే ఇక్కడ ఏమంటున్నారంటే సమాజముగా కూడుట మానక అని అంటున్నారు. అంటే సహవాసంలోని ఆ యొక్క శక్తిని, బలాన్ని మనం పొందుకుంటేనే రాబోయే దేవుని యొక్క ఆ యొక్క రాకడ దినమందు మనం ఎత్తబడగలమని ప్రభువారు తెలియపరుస్తున్నారు. కానీ సహవాసంలో ఉండడానికి మనం అనేక సార్లు ఇష్టపడమన్నమాట. ఎందుకంటే నేను ప్రార్థన చేసుకోగలను, గతంలో నేను ఎన్నో చేసుకుంటే నెరవేరాయి కదా అని మనం అనుకుంటాం. కానీ సహవాసానికి మించింది ఏదీ లేదు అని ఇక్కడ ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఒకవేళ సహవాసంలో మేము నిలిచి ఉండము, మా ప్రార్థనలు మేము చేసుకోగలము అంటే దానికి కూడా ఇక్కడ ప్రభువారు మనకి తెలియపరిచేది ఏంటంటే, ఇదే హెబ్రేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము పేజ్ నెంబర్ 201. హెబ్రేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. సో సహవాసములో కలిసి ఉండకపోతే ఏం జరుగుద్దని తెలియపరుస్తున్నారంటే, వాక్యం వింటాం, ప్రార్థన చేసుకుంటాం, అన్నీ బాగానే ఉన్నాయని మనం అనుకుంటాం. కానీ విన్న వాక్యము మనలో ఫలభరితం అవ్వాలి అని అంటే వినిన వారితో కలిసి ఉండాలి అని ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నారనమాట. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోగలిగితే, ప్రభువారు ఇది లేఖన భాగాల్లో వ్రాయించరు, కానీ సహవాసం అనేది విశ్వాస జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. మనకి తెలుసు, మంచి సమరయుని గురించి తెలియపరిచినప్పుడు ఆ యొక్క సమరయుడు ఎక్కడికి చేర్చారంటే ఆ పడిపోయిన వ్యక్తిని ఒక పోటకోళ్ళవాని ఇంటి దగ్గర చేర్చారనమాట. అంటే సహవాసములో బలపరచబడ్డం అన్నమాట. మనం ఎప్పుడు బలపరచబడతామంటే సహవాసంలో ఉన్నప్పుడు మాత్రమే బలపరచబడతాం. సో యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత దేన్ని గురించి ఎక్కువగా నొక్కి వక్కాణించి చెప్పారంటే సహవాసం గురించి ఆయన ఆజ్ఞాపించారు. అందుకని ఇక్కడ 4వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నారంటే, వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు. సో మనము కలిసి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనకి ఏదైతే వాక్కులు అందిస్తున్నారో అది మనలో ఫలభరితమవుతుంది. లేకపోతే విని పక్షులు ఏ విధంగా గింజలు ఎత్తుకుపోయినాయో మన స్థితి కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. అటువంటి నిష్ప్రయోజనమైన స్థితిలో మనం ఉండకూడదంటే సహవాసంలో మనం నిలిచి ఉండాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో మనం ఇందాక చెప్పుకున్నాం, ప్రభువారు తండ్రి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలి అంటే మీరు యెరూషలేములోనే ఉండి కనిపెట్టుకోండి అని తెలియపరిచారు. ఎందుకు ఈ వాగ్దానం అంటే, అంతవరకు శిష్యులు భయపడ్డారు. కానీ ఎప్పుడైతే ఆ దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం అంటే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందో వారు బలముగా దేవుని గురించి సాక్ష్యం ఇవ్వగలిగారు. అప్పటి వరకు వారు యూదులకు భయపడ్డారు, ప్రధాన యాజకులకు భయపడ్డారు, పరిస్థితులకు భయపడ్డారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకున్నారో వాళ్ళు ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఇంకా దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మ, ఆత్మ లేనివాడు నావాడు కాదన్నారు. అందుకని దేవుడు శిష్యులకు ఖచ్చితంగా అక్కడ ప్రభువారు చెప్పింది ఏంటి అంటే, మీకు చేయబడిన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలి అంటే మీరు సహవాసముగా కలిసి ఉండి ఆయన ఇచ్చిన వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి అని తెలియపరిచారనమాట. ఎందుకంటే శిష్యులు సాక్షులుగా నిలబడాలి అని అంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తి అనేది ఎంత అవసరం. మనం చదువుకున్న అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి అనేది ఇక్కడ ప్రభువారు తెలియపరుస్తున్నారు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం.
అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. సో పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మొదటిగా మనం ఏమవుతామంటే వ్యక్తిగతంగా మనము శక్తి పొందుతాం. దేని మీద అంటే మన శరీరంపై, పాపంపై, అపవాదిపై, లోకంపై మనం శక్తి పొందుకుంటామని తెలియపరుస్తున్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఈ లోకంలో దేవుని కొరకు మనం సాక్షులుగా నిలబడలేం. రెండవది ఇక్కడ ఏం చెప్తున్నారంటే యూదయ సమరయ దేశముల యందంతటను యెరూషలేములోను భూదిగంతముల వరకు, అంటే ప్రపంచమంతటా మనం దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి అంటే మనకి పరిశుద్ధాత్మ అనేది ఎంతో ప్రాముఖ్యమైనది అని తెలియపరుస్తున్నారనమాట. పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఆయన గురించి లోకంలో సాక్ష్యం ఇవ్వలేం. సిలువ గురించి, పునరుద్ధానాన్ని గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి అంటే మనకి పరిశుద్ధాత్మ శక్తి అనేది ఎంతో అవసరం అన్నమాట. సో ఈ విధంగా శిష్యులు ఉండాలి అంటే వాళ్ళు యెరూషలేములో ఆయన ఇచ్చిన వాగ్దానం కొరకు కనిపెట్టుకోవాలని తెలియపరుస్తున్నారు. ఇంకా ఇందాక మనం చెప్పుకున్నాం దేవుని రాజ్య విషయములను గురించి బోధించారు అంటే పరిశుద్ధాత్మ గురించి దేవుడు వారికి ఆ యొక్క అది ఎంతో అత్యవసరం అని తెలియపరిచారనమాట. ఎందుకంటే మనకి అపోస్తుల కార్యాల్లో ఇంకా అపోస్తుల కార్యాల్లోనే పరిశుద్ధాత్మని యొక్క కార్యములు ఆయన ఏ విధంగా సంఘంలో పనిచేశారనేది అపోస్తుల కార్యాల్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే రోమీలకు రాసిన పత్రికలో మనకి ఆత్మ ఉంటేనే మనం శరీర క్రియలను జయించగలమని పౌలు భక్తుడు తెలియపరిచారు. అంటే పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఆయన వారము కాము గనుక పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. అందుకని 5వ వచనంలో ఏమంటున్నారంటే యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను, కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరను. సో పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుకుంటాను అంటే అక్కడ మనకు తెలుసు బాప్తిస్మం, నీటి బాప్తిస్మం అంటే పూర్తిగా నీటిలో ముంచబట్టం అన్నమాట. అలాగే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అంటే మనం పూర్తిగా పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడే ప్రతిదీ కూడా మన ఆలోచన విధానం, మన క్రియలు సమస్తము కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మాత్రమే మనం ఈ లోకంలో ఆయన కొరకు సాక్షులుగా జీవించగలమని తెలియపరుస్తున్నారు. మనం ఆత్మ లేకుండా చేసే ఆరాధన కానీ ఏదైనా సరే అది దేవుని దృష్టిలో వ్యర్థమైనది, నిష్ప్రయోజనమైనది అని తెలియపరుస్తున్నారు. సాధారణంగా మనం నామకార్థ చేసేదిగా ఉంటుందన్నారు. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటామో అప్పుడే మన ఆరాధన కూడా ఆయన దృష్టికి ఇంపైనదిగా ఉంటుందని తెలియపరుస్తున్నారు. సో ఆనాడు శిష్యులకు ప్రభు వారు ఏది తెలియపరిచారో మనకి అదే తెలియపరుస్తున్నారు. ఎంతవరకు మనం పరిశుద్ధాత్మ లేకుండా జీవించి ఉంటే ఆయన ఇచ్చిన వాగ్దానం కొరకు, ఎందుకంటే దేవుడు మనకి వాగ్దానం ఇచ్చారు ఏమని, తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన. నిశ్చయముగా అంటే ఇంకా తప్పక అన్నమాట, ఆయన ఇచ్చే విషయంలో ఆయన ఫెయిల్ అవ్వరు అని. సో అడగాల్సిన బాధ్యత మనది. ఏ విధంగా శిష్యులు వారంతా కూడుకొని దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టుకుంటూ అడిగారో మనం కూడా అదే విధంగా అడగాలని. తండ్రి వాగ్దానం ఇచ్చి నాకు కూడా యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వమని మనం దేవుణ్ణి అడగాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ఎప్పుడైతే మనం ఆత్మతో నింపబడతామో అప్పుడే ఆత్మతో సత్యముతో ఆరాధించే వారి కోవలో మనం ఉంటాం. సో శిష్యులకి ఏ విధంగా దేవుడు తెలియపరిచారో మనం కూడా ఇంకా ఎప్పుడు దేవుని రాకడో మనకి తెలియదు, లేకపోతే మన మరణం ఎప్పుడో తెలియదు కనుక మనం కూడా సహవాసంలో స్థిరులుగా ఉండాలి. ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలని దేవుడు తెలియపరుస్తున్నారు. ఆయన ఆత్మను పొందుకున్నట్లు దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఇదైనా మీరు ఇచ్చినటువంటి నాయన మీ యొక్క మాటలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ విధంగా నాయన తండ్రి మీరు ఆరోహణకు మునుపు ప్రభా శిష్యులకు నాయన తండ్రి మరి మీరిచ్చే నాయన తండ్రి ప్రభా ఆ యొక్క వాగ్దానంను పొందుకున్నట్లుగా ప్రభా యెరూషలేములో కనిపెట్టుకుండని మీరు సెలవిచ్చారు ప్రభా. మేము కూడా నాయన తండ్రి మీ యొక్క సహవాసములో సన్నిధిలో ప్రభా కనిపెట్టుకునే కృపలను దయచేయమని ప్రార్థిస్తున్నా. అనేక మార్లు నాయన తండ్రి మరి సహవాసంను కలిగి ఉండే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాం, దయతో క్షమించి మన్నించండి. ఆ దినము సమీపించే కొలది మరి ఎక్కువగా అలాగూ చేయమన్నారు ప్రభా. మేమందరం
మేమందరము కూడా నాయన తండ్రి మరి ఎక్కువగా సమాజంగా కూడుకొంచు ఒకరినొకరు మీలో బలపరుచుకొంచు ముందుకు కొనసాగడానికి కావాల్సినటువంటి మీ కృపలను దయచేయండి ప్రభా. అలాగే నాయన అన్నిటికంటే ముఖ్యంగా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే భాగ్యం దయచేయండి. మేమందరం కూడా పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుకున్నట్లుగా నాకు చేరవచ్చిన ప్రతి ఒక్కరికి మీ యొక్క సహాయంను దయచేయండి. ఆత్మ లేనివాడు నావాడు కాదన్నారు ప్రభా. మేము ఈ లోకంలో ఆ విధంగా ఉండకుండా నాయన తండ్రి ఆత్మానుసారులముగా నాయన తండ్రి మేము జీవించడానికి కావలసినటువంటి మీ కృపలను మీరే మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.